అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం, ట్వీట్ యుద్ధానికి దారితీస్తుంది. ఈ నెల 8వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పెద్ద ఎత్తున కార్యకర్తలు, అనుచరులతో కలిసి ఆయన సిట్ ముందట స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు హాజరయ్యి తన సమాచారాన్ని అందించడం జరిగింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒక ట్వీట్ చేయడం జరిగింది. 48 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలి, లేదంటే లీగల్ నోటీసు పంపిస్తా, లీగల్గా ఎదుర్కోవాల్సిందే అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు కేటీఆర్. అన్నట్టుగానే ఆయన కొద్దిసేపటి క్రితమే లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి బండి సంజయ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏం పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి అనేది తెలీదా ఆ మాత్రం అని చెప్పేసి విరుచుకుపడడం జరిగింది ట్వీట్ ద్వారా. దానికి ప్రతిగా అదే రోజు బండి సంజయ్ స్వతం ట్వీట్ చేశారు. అయితే కట్ చేస్తే తాజాగా కేటీఆర్ తరపున న్యాయవాదులు బండి సంజయ్కి లీగల్ నోటీసులు జారీ చేశారు. 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందే, భవిష్యత్తులో కేటీఆర్ని ఉద్దేశించి ఆయన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇదే సమయంలో హరీష్ రావు, కవిత ఫోన్ ట్యాపింగ్ సైతం జరిగింది. వాళ్ళను సైతం పిలవాలని చెప్పి బండి సంజయ్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా కాక పుట్టిస్తుంది, రాజకీయంగా రగడకి దారితీసిందంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరి బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారు, ఆయనకు సంబంధించినటువంటి లీగల్ టీము ఏ విధంగా అప్రోచ్ అవుతుందో వేచి చూడాల్సిందే. మరొక వైపు దీనికి సంబంధించి అయితే మరొక వైపు మంత్రి శ్రీధర్ బాబు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిని శిక్షించాలి ఏంటి అనేది మా పరిధిలో లేదు, అధికారులు ఆ విషయాన్ని చూసుకుంటారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, వారి పనిని నిర్వర్తిస్తారు, మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి ఆయన స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఒకవైపు మాటల యుద్ధం, మరొక వైపు ట్వీట్ యుద్ధం కాస్త లీగల్ నోటీసులు జారీ చేసేంతవరకు వెళ్ళింది. భవిష్యత్తులో ఈ విధానం ఎలా ఉండబోతుంది, ఈ రాజకీయ పోరు దేనికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.